నువ్వు శిక్షించాలి. ఆ శిక్షని మరలా ప్రేమతోనే దాన్ని సరిచేయాలి. నువ్వు శిక్షించి దాన్ని ప్రేమతో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. మేము శామ్ వాడిని కొంచెం అరిసిన తప్పు చేస్తున్నప్పుడు జస్ట్ ఒక సైన్ వాడికి ఏంటంటే ఏయ్ అని అరిస్తే, అమ్మో ఈ అరుపు వచ్చిందంటే నేను ఏదో తప్పు చేస్తున్నాను అని వాడికి భావన కలిగేలాగా వాడికి ఒకటి క్రియేట్ చేసాం. అలా అరిసినప్పుడు వాడు సడన్గా భయపడిపోయి అలా ఆగిపోయి వాడు ఒక దుఃఖాన్ని స్టేజ్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, వెంటనే మరలా వాడిని దగ్గర తీసుకొని నానా అలా చేయకూడదు కదా. మనము భయము చూపించి వెంటనే దగ్గర తీసుకునేలోపు వాడి ఆ దుఃఖం స్టేజ్లోకి వెళ్ళేలోపు మరలా కంట్రోల్ అయిపోతాడు. వాడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బిడ్డలని పెంచవలసిన విధానంలో పెంచాలి. కొద్దిమంది నాకే ఉన్నారండి బిడ్డలు అన్నట్టు పెంచుతారు. వీడు ఏదన్నా తప్పు చేశాడని ఎవరన్నా బయట వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళ మీద గొడవలు ఆడతారు. మా అబ్బాయే కనిపించాడా నీకు, మీ పిల్లలను చూసుకో, మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకో అని గొడవలాడే తల్లిదండ్రులు లేకపోలేదు. అమ్మ నీ బిడ్డ ఇట్లా ఉన్నాడు నువ్వు సరిచేయంటే తిరిగి తల్లిదండ్రుల మీద గొడవలాడేటోళ్ళు ఈరోజు మనకు కనిపిస్తారు. కాబట్టి మన బిడ్డలు దీవెనకరమైన వారుగా ఉండాలంటే చిన్న వయసులోనే శిక్షించాలి, దండించాలి. తర్వాత దేవుని భక్తిలో పెంచాలి. దేవుని వాక్యానుసారంగా బిడ్డలు నడిపించాలి.